లింగాల మండలంలో గురువారం రాత్రి వీచిన రాకాసి గాలులు అరటి రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచింతలతో పాటు పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది. ఉద్యానవన శాఖ అసిస్టెంట్ యువతేజ ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టపోయిన రైతుల పరిస్థితిని ఆయన ఆరా తీశారు. బాధిత రైతు మునియాదవ్ మాట్లాడుతూ తాను 3 ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఈదురుగాలులు, అకాల వర్షంతో సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మరెంతో మంది రైతులు ఇలాంటి నష్టాన్ని చవిచూశారని చెప్పారు. పూత, కాపు దశలో ఉన్న పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు మునియాదవ్, మాది లింగాల మండలం, కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం. గత సంవత్సరంలో సుమారుగా 4 ఎకరాల్లో యాలకి సాగు చేశాను. గత సంవత్సరం కూడా ఇదే గాలి వానకు పూర్తిగా పంట నష్టం అయిపోయింది. ఈసారి కూడా పూర్తిగా నష్టం అయిపోయింది. గత ప్రభుత్వం వచ్చి ఆర్టికల్ ఆఫీసర్ వచ్చి రాసుకున్నారు, కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు అయితే మాకు అందలేదు. ఈసారైనా గత ప్రభుత్వం దయ ఉంచి రైతుల పైన ఈసారికైనా పూర్తిగా కనీసం అంటే 10 లక్షల దాకా నష్టం వాటిల్లింది. ఈసారైనా రైతులకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఈ సుమారు మండల వ్యాప్తంగా సుమారుగా 1000 ఎకరాలు కూడా ఇట్లా గాలి వానకు నష్టపోవడం జరిగింది. దయచేసి వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల తరపు నుంచి కోరుకుంటున్నాం.